హాయ్ ఫ్రెండ్స్ నిన్న ప్రీవియస్ వీడియోలో మన బ్లాగర్ని ఎలా క్రియేట్ చేయాలని చూసాం కదా. నెక్స్ట్ మనం బ్లాగర్కి పేజెస్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మీ బ్లాగర్కి డాష్బోర్డ్లోకి వెళ్ళిపోండి. మీ బ్లాగర్ చూడండి, యూఆర్ఎల్ ఉంది. ఇట్లా మన ఇక్కడ ఎటువంటి పేజెస్ యాడ్ చేయలేదు కదా. నెక్స్ట్ ఈ పేజెస్ ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. మరి ఫస్ట్ మీ బ్లాగర్లోకి లాగిన్ అయి ఉండండి. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్స్ అనగా దానిపైన క్లిక్ చేయండి. లేఅవుట్స్ పైన క్లిక్ చేయగానే మన బ్లాగర్ యొక్క లేఅవుట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, హెడర్ అని డిస్టెన్స్ సబ్స్క్రిప్షన్ అని ఇట్లా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, పేజెస్ అని కనిపిస్తున్నాయి కదా. ఇలా రన్ చేయండి. లేదంటే మీరు నెక్స్ట్ ఏం చేద్దారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పేజెస్ అని కనిపిస్తుంది. పేజెస్ పైన క్లిక్ చేయండి. పేజెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు ఏ బ్లాగ్ అంటే పేజ్ దేనిపైన ఇస్తున్నారు. సపోజ్ టెక్ అని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. టెక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ పబ్లిష్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఒక పేజ్ క్రియేట్ అయింది. మరి ఇంకో పేజ్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. గ్యాజెట్స్ అని పెడతాను. గ్యాజెట్స్ ఓకే, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఓకే, 2 పేజెస్ వచ్చినాయి. 2 పేజెస్ వచ్చినంత మాత్రాన మరి ఇందులోకి రాదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. 2 పేజెస్ అయినా అని చెప్పేసి ఇక్కడ చూస్తే రాదు. మనం మళ్ళీ ఏదైనా చేయాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి, 2 పేజెస్ అయినా 2 పేజెస్ క్రియేట్ చేసాం కాబట్టి 2 పేజెస్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడే లేఅవుట్స్కి రండి. లేఅవుట్స్కి వచ్చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, పేజెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ పేజెస్ పైన పెన్ లాంటి ఒకటి సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే మనం క్రియేట్ చేసిన 2 పేజెస్ కనిపిస్తాయి, టెక్ అండ్ గ్యాజెట్స్ అని. దానిపైన క్లిక్ చేయండి. బాక్స్ పైన టిక్ మార్క్స్ పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెక్, గ్యాజెట్స్, హోమ్, ఇవి 4 వచ్చేసినాయి కదా. తర్వాత 7 పైన క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూస్తే మనం నెక్స్ట్ ఏం చేయండి, ఇవన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లాగర్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. వస్తుంది చూడండి, ఇక్కడ ఏం కనిపించట్లేదుగా. రిఫ్రెష్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ షో పేజెస్ పైన టిక్ మార్క్ ఉండాలి చూడండి, లేకపోతే మళ్ళీ కనిపించవు. ఏవైతే ఇంతకుముందు మనం పేజెస్ క్రియేట్ చేసాం కదా, అవి బ్లాగర్లో కనిపించవు. సరేనా, ఒకసారి చూసుకోండి. నేను ఇంతకుముందు అదే మిస్టేక్ చేశాను. తర్వాత ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే కనిపిస్తున్నాయి. ఓకే, 3 చూసారు కదా. హోము, ఇవి 3 ట్యాగ్ గ్యాజెట్స్ ఇలా వచ్చేస్తున్నాయి కదా. ఇలా మీరు కూడా సెట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.